ఈనాటి దినాల్లో సంఘాలకు అవసరమైన మాటలు చూద్దాం. ఒకటి, సంఘము దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ముఖ్యంగా విశ్వాసులకు ఉండవలసిన ఏమిటి అంటే సమయము ఖచ్చితంగా పాటించాలి. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. ప్రతి మాటకి దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఈ సమయాన్ని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏంటి కారణం అంటే ఎఫెసీ సంఘములో కూడా క్రమంగా చర్చిలోకి వచ్చేవాళ్ళు తక్కువ, టయానికి వచ్చేవాళ్ళు లేరు. సమయానికి వెళ్ళి ప్రభుని ఆరాధించుదాం అనుకునే వాళ్ళు తక్కువ మంది. పౌలు భక్తులు అక్కడ చూసినప్పుడు ఆయనకి ఏం తెలిసింది అంటే అక్కడ సమయం వీళ్ళు సరిగ్గా పాటించడం లేదు. ఆలోచించండి పిల్లరా, మనమైతే అన్నిటికీ సమయాన్ని పాటిస్తూ ఉంటాం, అన్నిటికీ సమయం పాటిస్తాం. కానీ దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం ఖచ్చితంగా సమయాన్ని మనం పాటించాం. ఏదో మనకు అన్ని పనులు తీర్చిదిద్దుకొని భోజనాలు తయారు చేసుకొని ఇక మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే అప్పుడు దేవుడు కనబడతాడు, దేవుని మందిరం కనబడుతుంది. చాలా పొరపాటు ప్రియులారా. ఇది ఒక క్రమం కలిగినటువంటి ఒక సంఘానికి ఉండవలసిన లక్షణం కాదు, క్రమం కలిగిన ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు కావి. ఈరోజు నేర్చుకోవాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఏం కలిగి ఉండాలి చూద్దాం ఈరోజు మనం. నెంబర్ 1, మొట్టమొదటిగా దేవుని చేత కడగబడిన, ఆయన రక్తముతో కడగబడి వారు మారు మనస్సు పొంది బల్లలో చేయివేస్తున్న క్రమం కలిగినటువంటి విశ్వాసులు నెంబర్ 1 సమయాన్ని పాటించాలి. రాసి పెట్టుకోండి మాట. చిన్న మాటలండి. ఈరోజు చిన్న మాట రాసి పెట్టుకో సమయాన్ని. అయ్యో, 1 సమయం పాటించాలి. దేవునికి ఇష్టమైన పని అది. ఖచ్చితంగా దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి చెప్పాడు, నీవు భూలోకంలో 33.5 సంవత్సరంలో ఉండాలి, ఆ తర్వాత నేను మళ్ళీ నా దగ్గరికి నిన్ను చేర్చుకుంటాను. చూడండి, సమయం. ఇంకొక 4 సంవత్సరాలు ఎగస్ట్రా ఉండొచ్చుగా? ఉండడు. తండ్రి మాటని ప్రభు అయిన క్రీస్తు దాటేవాడు కాడు ప్రియులారా. మరి వాళ్ళు ఎంతమంది దాటేస్తున్నారు? దేవునికి వెళ్ళాల్సినటువంటి సమయంలో వారు ఏం చేస్తున్నారు ప్రశ్న వేసుకోవాలి. నేను ఏం చేస్తున్నా? ఇది దేవుని సమయం. ఈ సమయానికి నేను దేవుని మందిరంలోకి వెళ్ళకుండా అసలు ఏంటి, నేను ఏం చేస్తున్నాను? అయ్యో, నేను చేసేది తప్పు ప్రభువా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి, ఏమనో తెలుసా? బ్రతికున్నా చచ్చినట్టే ఉంది. పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో బ్రతికున్నా చచ్చినట్టే. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, వారు దేవుణ్ణి ఎరుగున్నా నిజమైనటువంటి మారు మనస్సు లేదు, దేవుని మీద ఆశ లేదు, దేవుని మీద ఆసక్తి లేదు, ప్రభువు సన్నిధికి వెళ్ళాలనే ఒక ఆలోచన. అది కూడా సమయాన్ని ఏం చేయాలి? పాటించాలి. నువ్వు అన్నిటికీ సమయం పాటిస్తావు. పొద్దున్నే లేస్తావు, నువ్వు చేయాల్సిన పనులన్నిటికీ సమయం ఇచ్చేస్తావు. ఇల్లు వాకిలు ఉడవాలి, ఇల్లు శుభ్రం చేయాలి, అంట్లు కడగాలి, భోజనం వండాలి, భర్తకు పెట్టాలి, పిల్లల్ని రెడీ చేయాలి, పిల్లలు స్కూల్కి పంపించాలి. చూడండి, వీటన్నిటికీ సమయం ఉంది నీ దగ్గర. కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి మాత్రం సమయము లేదు. జాగ్రత్త, సమయాన్ని పాటించు. ఇలాంటి సమయం లేక అనేక మంది పిల్లరా ఎదురు చూస్తున్నటువంటి వారు ప్రజలు ఉన్నారు. జాగ్రత్త, నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ సమయాన్ని ఖచ్చితంగా నువ్వు పాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఒక విషయాన్ని చెప్తాను మీకు. మనం దేవుడిని ఎరిగి సమయానికి మందిరానికి వెళ్లకుండా, సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించకుండా, దేవునితో సంబంధం లేకుండా ఏదో ఇష్టం వచ్చినప్పుడు, ఖాళీ కలిగినప్పుడు, పోవాలనిపించినప్పుడు, లేక పాస్టర్ గారు బాధపడతాడేమో కనపడదాం అనుకున్నప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి కనపడితే బ్రతికిన వాళ్ళు కాదు, వాళ్ళు ఆత్మలో చచ్చిన వారే. గుర్తుపెట్టుకోవాలి విషయం. నువ్వు ఆత్మలో దేవుడు లేడు, ఆత్మీయ దేవుడు, ఆ పరిశుద్ధ ఆత్మ నీలో ఉంటే నువ్వు బ్రతికుంటావు.
ఒకసారి ఒక కుటుంబంలో పిల్లరా, తండ్రి గొప్ప వ్యాపారవేత్త, కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ₹1,00,000 సంపాదిస్తాడు నెలకి. ఆ ఇంట్లో వాళ్ళ కుమార్తె డాక్టర్. వాళ్ళకి దేనికి కొదవ లేదండి, అన్నిటికీ సరిపోయినంత సంపాదన ఉంది, సరిపోయినంత ఆదాయం ఉంది. లోకపరంగా వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. కానీ తల్లి భక్తి కలిగినటువంటి తల్లి, ఆమేన్, భక్తి కలిగిన తల్లి. ఆమె రోజు ప్రభు దగ్గర వేదన పడతా ఉంది. నేను ప్రార్థనకి సమయానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధన ఎంత చెప్పినా నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ ఏంటి ఇలాగ అయిపోయారు, వీళ్ళకి ఎందుకు మార్పు లేదు, మారు మనస్సు లేదు, ఏంటి వీళ్ళ జీవితం ప్రభువా, రేపు ఏమైపోతుంది? ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా బ్రతికున్నా చచ్చినట్టే. దేవుని ఆత్మ లేకపోతే, దేవునిపై ఆశ లేకపోతే, దేవుని ఆత్మ నీళ్ళు నడిపించకపోతే, సమయాన్ని పాటించకపోతే నువ్వు దేవునితో లేనట్టే. ఆమె ఆ దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రభువుని అడిగిందంట. 10 రోజులైనప్పుడు ఉపవాసం ఉండి ఆమె, ఎన్ని రోజులు? 10 రోజుల నుంచి ఉపవాసం ఉంటుంది. కుమారుడు ఆ విషయాన్ని గ్రహించాడు. ఏంటి, మా అమ్మ 10 రోజుల నుంచి భోజనం చేయడం లేదు, మాకు మాత్రమే భోజనం చేసి పెడతా ఉంది, ఏంటి కారణమైన ఒకరోజు వచ్చి, మమ్మీ ఏంటి మమ్మీ మీరు 10 రోజుల నుంచి అసలు భోజనం చేయట్లేదు, ఎందుకని మమ్మీ అంటే, ఎలా భోజనం చేయమంటావు నాయన, ఇంట్లో 2 శవాలు పెట్టుకొని నేను ఎలా భోజనం చేస్తాను? 2 శవాలు ఇంట్లో ఉన్నాయి, నేను ఎలా భోజనం చేస్తాను నాయన అంటే, అదేంటి మమ్మీ మన ఇంట్లో శవాలు ఉంటామేంటి? అవును కదా, దేవుని ఎరిగినామని ఎరిగినట్టే ఉండి, మారు మనసు లేకుండా, దేవుడు తెలుసని తెలియకుండా ఉన్నట్టే ఉండి, దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని ఆరాధించకుండా, సమయాన్ని పాటించకుండా, చక్కగా దేవుని ఉన్నతమైన ఆ కృపను పొందుకోకుండా ఏదో పేరు పెట్టుకొని నామకార్థంగా జీవిస్తే, ప్రకటన గ్రంథములో చెప్పిన మాట బ్రతికున్నా చచ్చినట్టేనని. అందుకే మన ఇంట్లో 2 శవాలు ఉన్నాయ్యా, ఆ శవాలను అక్కడ పెట్టుకొని నేను ఎలా భోజనం చేయనయ్యా అనేది. అప్పుడు వెంటనే, మమ్మీ ఆ 2 శవాలు ఎవరంటే, నువ్వు మీ అక్క, 2 శవాలు మీరే. నా భర్త ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుడిని విడిచిపెట్టాడు, దేవుడిని ప్రార్థిస్తాడు, దేవుడిని అనుసరిస్తాడు, ఆరాధనకి సమయం ఇస్తాడు, మందిరానికి అందరికంటే ముందే పోతాం మేము. కానీ ఎవరు శవాలంటే నువ్వు నీ అక్క, మీ ఇద్దరు వల్లే 2 శవాలు ఇంట్లో పెట్టుకొని మేము ఎలా కడుపు నిండా భోజనం చేయాలి చెప్పు అనగానే వెంటనే అతనిలో ఒక ఆలోచన కలిగిందట. మమ్మీ నాకు అర్థమైంది, మమ్మీ నాకు అర్థమైంది, ఒకవేళ దేవుణ్ణి ఎరుగున్నామని చెప్పుకొని మారు మనస్సు పొందకుండా, క్రమంగా మందిరానికి వెళ్లకుండా, సమయాన్ని పాటించకుండా, ప్రభుని ఆరాధించకుండా పేరు పెట్టుకున్నంత మాత్రాన వారు భక్తులు కాదని, మాలో మారు మనస్సు లేదు, మేము చచ్చిన వారితో సమానమని ఇప్పుడు మాకు అర్థమైంది. ఈ రోజు నుంచి మేము ఇంకా ప్రభు యొక్క సమయాన్ని నేను పాటిస్తానమ్మా, నేను పాటిస్తాను, నన్ను క్షమించు మమ్మీ, భోజనం చేయి మమ్మీ అంటే, అయ్యా మీ మార్పు కోసమే నేను ప్రభు దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషం నాయన, నువ్వు మీ అక్కగారి ఇద్దరు మారు మనసు పొందితే, ఖచ్చితంగా దేవునికి సమయం ఇస్తే, దేవునికి ఆరాధిస్తే అంతకంటే మనకు కావాల్సింది ఇంకొకటి లేదు నాయన అని చెప్పి వెంటనే ఆమె ఎంతో సంతోషపడిందంటే. ఇప్పుడు చదవండి ఎఫెసీ పత్రిక 15వ అధ్యాయం 15వ వచనమండి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక, వాళ్ళు అజ్ఞానులు అయిపోయారు, అజ్ఞానులు. దేవుని ఎరిగామంటూ, దేవుడు తెలుసంటూ, బాప్తిసం పొందామంటూ, అప్పుడప్పుడు బలలో చేయి వేస్తున్నామంటూ, ఇక మాలో దేవుని ఆత్మ ఉంది, దేవుడు మా యొక్క ప్రార్థన వింటాడని అనుకోవటం వాళ్ళు ఎవరంటండి? అజ్ఞానులు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వాళ్ళు అజ్ఞానులు. సమయం దేవునికి ఇవ్వాలి, సమయాన్ని మనం పాటించాలి. ఈ లోకంలో దేనికి ఇచ్చే సమయం దానికి మనం ఇచ్చేస్తూనే ఉంటాం.
సమయం కొంచెం కూడా మెచ్చనివ్వం. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమిని ఆకాశములు కలుగు చేసిన వాడు, సూర్య చంద్ర నక్షత్రములు కలుగు చేసిన వాడు, సమస్తములు కలుగు చేసిన వాడు. పిల్లరా, ఆయన యొక్క ఉన్నతమైన అయితే ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ మనం. ఏంటి అంటే అజ్ఞానుల వల్ల మనం ఉండొద్దు, జ్ఞానం కలిగి ఉండాలి. మనం జ్ఞానవంతులమై ఉండాలి. ఆ జ్ఞానం మనకు ఉండాలి. అది 2 రకాల జ్ఞానం ఉంటుందండి. ఏంటి 2 రకాల జ్ఞానం? ఒకటి దైవ జ్ఞానం, మరొకటి లోకానికి సంబంధించిన జ్ఞానం. గమనించండి ప్రియులారా, ఎంతకాలం ఇంకా అజ్ఞానులకు బ్రతుకుతారు? ఎంతకాలం ఇంకా అజ్ఞానులకు జీవిస్తున్నారు? ఎంతకాలం ఇంకా దేవుని వాక్యముతో ఖచ్చితంగా నడవలేకపోతున్నారు? ఈరోజు మీరు ఆలోచించండి. అజ్ఞానుల వలె చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞానం కలిగిన వారు నడుచుకుని ఏ విధంగా నడుస్తారో విధంగా ఎలా నడవాలో నడవండి. జాగ్రత్త సుమా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఇంకా దేవుని సమయాన్ని కూడా దొంగిలిస్తావు? దేవుని సమయాన్ని పాటించలేవా? ఆలోచించు ప్రియమైన సోదరి సోదరుడు. మొదటి మాట, సమయాన్ని పాటించాలి. దేవునికి ఇష్టమైనటువంటి విధానం అండి అది. తర్వాత 2వ మాట చెప్తాను చూడండి. 2వ మాట అక్కడే ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయములోనే 19వ వచనం చదువుదాం. ఒకనికొకడు కీర్తనతోనూ సంగీతముతోనూ ఏ సంబంధం అండి? ఇంతకుముందు చాలా మందిని చూస్తుంటాం మనం. పాటలు పాడటానికి పాడతారు కానీ దేవుని సమయాన్ని పాటించరు. పాటలు పాడటానికి పాడతారు కానీ దేవునికి సమయం ఇవ్వరు. ఆత్మ సంబంధమైన పాటలు కావాలి. దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు పాడాలి. పాటలతోనూ నీ హృదయములలో స్తోత్రమా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట సమత్వమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఈ 2వ మాట ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆయన చెప్పి 2వ మాట ఏంటంటే ఆత్మతోనూ పూర్ణులై అందరూ కలిసి సంఘములో పాటలు పాడాలి. స్తోత్రం. చూసారా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఎవరికైనా ప్రేమించి ఒక పాట ఇస్తే వాళ్ళు సంఘంలో ఒక్క పాట పాడి ఆ పాటతోనే సరిగ్గా వాళ్ళు ఇక పాడలేరు. ఆత్మ సంబంధమైన పాటలు నీ హృదయాన్ని కదిలిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను క్రమంగా నడిపిస్తుంది, క్రమమైన మార్గములోనికి నడిపిస్తుంది. నేను ఆలోచించండి ప్రియులారా, ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఏంటి పరిస్థితి. 2వ మాట ఆత్మపూర్ణుల అందరూ కలిసి ప్రభుని స్తుతించాలి. 3వ మాట చూద్దాం చూడండి. 3వ మాట దేవుని వాక్యం చూస్తే ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళదాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ ఒక మాటను చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా వినాలండి. 3వ మాట ఏమిటంటే దేవుణ్ణి మనం ఏదో నోటితోనూ ఏదో అలాగ అనాలి కాబట్టి సేవించడము కాదు అండి. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని మనం ఆరాధించాలి. ఇది 3వ మాట. 3వ మాట ఇది. కళ్ళు తెరవండి, తల్ల పైకెత్తండి. పిల్లరా ఆలోచించండి జాగ్రత్త కలిగిన విధంగా. అయితే పిల్లరా ఇక్కడ ఒక మాట చూద్దాం మనం. ఈ 3వ మాట ఏమిటంటే దేవుణ్ణి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి.
ఏదో ఇంట్లో కూర్చొని కొంతమంది అంటారు, అన్నయ్య మేము ఇంట్లో ఉండి వాక్యం అంతా విన్నాము, మీతో కలిసి మేము కూడా ఇంట్లో ఉండి ప్రార్థన చేశాం. దేవుడు అలా చెప్పలేదండి. దేవుడు అలా చెప్పలేదు. ఆత్మతో సత్యముతో ఆరాధించమని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? నువ్వు ఎలా ప్రభువుకి మహిమ చేస్తున్నావు? నువ్వు ప్రభు యొక్క సన్నిధిని ఎలా గడుపుతున్నావు? ఆలోచించాలి ప్రియులారా. ఈనాడు మందిరాలు మార్చేవాళ్ళు ఎక్కువ అయిపోయారు, కానీ మందిరాలు మార్చేవాళ్ళు ఎక్కువయ్యారు. ప్రార్థన చేసేవాళ్ళు లేరు. దేవుని సన్నిధిలో బలంగా నిలబడేవాళ్ళు లేరు. ఒకసారిట యేసన్న గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడట. యేసన్న గారు, రేపు వచ్చే వారం నుంచి నేను మీ చర్చికి వస్తానండి అన్నాడంట. యేసన్న గారు ఆలోచించి, నా చర్చి ఏమిటయ్యా, ఎక్కడుంది నా చర్చి? అదేంటండి, ఇప్పుడు ఇది మీ చర్చి కదా? నా చర్చి కదా, అది నా దేవుడి చర్చి. అది ఆ చర్చి నా దేవుడిదయ్యా, నేను పనివాడిని మాత్రమే అని చెప్తే, ఏమన్నా కానీ పాస్టర్ గారు, నేను మాత్రం యేసన్న గారు మీ చర్చికి వస్తాను ఆయన. అయ్యా, ఇప్పుడే మొట్టమొదటిగా యేసు ప్రభుని అంగీకరించి వస్తున్నావా? ఏమన్నా యేసు ప్రభుని కూర్చున్న అనుభవం ఉందా? అయ్యో, అనుభవం లేకపోవటం ఏంది? 3 చర్చిలు మారాను ఇప్పుడు నేను. ఇది 4వ చర్చ అండి. అనుభవం ఎందుకు ఉండదు? నాకు 3 చర్చిలు మారిన అనుభవం ఉందండి నాకు. అయ్యగారు అండి, యేసన్న గారు ఎగాదిగా చూసి, 3 సంఘాలకు వెళ్ళి 3 మందిరాలు 3 సంఘాలు పాడు చేసిన పనికిమాలోడివిరా నువ్వు. ఇప్పుడు 4వ సంఘం నా సంఘానికి వచ్చి ఇక్కడ నా దేవుని మందిరాన్ని పాడు చేయడానికి వచ్చావా? అన్నాడంట. నాయన, ఇదేంటి? నేను ఎవరైనా సరే నీ చర్చి కొత్తామంటే ఆ చర్చి వదిలిపెట్టి రమ్మంటారు, కానీ ఏనేంటి ఇలాగన్నాడంటే, ఆయన ఆత్మపూర్ణుడు. స్తోత్రం చెప్పగట్టుగా. ఈ మందిరంలో పాటలు నేర్చుకొని, ఆ మందిరంలో వాక్యం నేర్చుకొని, ఆ మందిరంలో డ్యాన్స్ నేర్చుకొని, ఆ మందిరంలో స్టేజ్ మీదకి వెళ్ళి ఇదండి భక్తి. ఎవరు చెప్పారు నీకు? రేపొద్దున లెక్క అప్ప చెప్పాలి దేవుడికి. దేవుని దగ్గర నువ్వు లెక్క అప్ప చెప్పాలి. నిన్ను రక్షణలోకి నడిపించి, నీకు బాప్తిస్మం ఇచ్చి, నీ కొరకు కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థించిన నీ సేవకుని మాటను వినకుండా వెళ్తున్నావే, నీ ఇష్టానుసారంగా చర్చలు మారుతున్నావే, ఒకనొకప్పుడు ఖచ్చితంగా దేవునికి లెక్క అప్ప చెప్పాలి అనుకుంటుంటారండి వీళ్ళు అనుకుంటారు. ఆ సంఘం కంటే ఈ సంఘంలో ఆత్మ పూర్ణమైపోయావు. ఏం పూర్ణమయ్యావు నువ్వు? అసలు దేవుని ఆత్మ ఉంటే నీ ఇంటిని వదిలిపెడతావా? నీ కొరకు ప్రార్థన చేసిన నీ ఆత్మీయ తండ్రిని వదిలిపెడతావా? నీ సంఘాన్ని వదిలిపెడతావా? వదిలిపెట్టవు. అలా చేసావంటే నువ్వు నిజమైనటువంటి భక్తురాలివి కాదు. అవును అనగానే ఎవరైనా అంటే నా ముందుకు వచ్చి చెప్పానండి, నేను 3 మందిరాలు 2 మందిరాలు మారాను, నాది ఖచ్చితమైన భక్తి చెప్పానండి. బైబిల్లో నేను తీర్చి చూపిస్తా. ఎబ్రీ పత్రికలో దేవుని భక్తి ఏముందో తెలుసు. అక్కడ చూడండి పిల్లలా, ఒకసారి మళ్ళీ మనం ఎబ్రీ పత్రికలోకి వెళదాం. ఒక్క మాట చూద్దాం. అక్కడ ఏమని వ్రాయబడిందో చూద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం అండి. చూడండి, 13వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీ పైని నాయకులుగా సేవకులుగా ఉన్నవారు దేవునికి లెక్కప్ప చెప్పాలి. అందుకని అతను ఏం చేస్తాడంటే, కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొన్ని ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించుకుంటారు. అర్థమైందా? తర్వాత మీ ఆత్మలను వారు జాగ్రత్తగా కాయిచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనమే, ఏ ప్రయోజనం లేదు మీకు అంటున్నాడు దేవుని వాక్యం. అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎబ్రీ సంఘాల్లో కూడా సంఘాలు మారేవారు, చర్చిలకు మారేవాళ్ళు, సేవకులు విడిచిపెట్టేవాళ్ళు చాలా మంది కనపడ్డారు ఆయనకి. అందుకు ఆయన అంటున్నాడు, మీ నాయకులకి మీరు ఖచ్చితంగా లోబడి ఉండండి. మీరు ఎక్కడున్నారండి ఈ దినాల్లో? ఆలోచించండి. ఒక సంఘం మారి 2వ సంఘం,
ఒక సంఘం మారితే మూడో సంఘం, ఆ సంఘం మారితే ఇంకొక సంఘం, ఎన్ని సంఘాలు మారుతావు. ఒక్క సంఘం మారినా మొట్టమొదటిగా నిన్ను ఎక్కడ దేవుడు ఏర్పాటు చేశాడో, ఎక్కడ నిన్ను రక్షించాడో, ఎక్కడ నిన్ను నడిపించాడో, ఎక్కడ నీకు మారు మనసు ఇచ్చాడో ఆ సంఘాన్ని విడిచిపెట్టావంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టినట్టే. ఒకవేళ నువ్వు ఎదుగుతున్నాను, ఆత్మలో ఎదుగుతున్నాను, అది మాట్లాడుతున్నా, ఇది మాట్లాడుతున్నా, అది చేస్తాను, వట్టిదే, అది ఎంత వట్టిదే దేవుని వాక్య ప్రకారం. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి నేను సమయంలో. దేవుని వాక్యం ఏముందో తెలుసా? దేవుడు ఒక్కడే, వినండి, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే. విన్నారా మీరు? సంఘాలు ఎన్ని కావాలి మరి? సంఘాలు ఎన్ని ఉండాలి నీకు? దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, వింటున్నావా? బాప్తిసం ఒక్కటే. ఇవాళ బాప్తిసాలు కూడా మారిపోయాయండి. ఆ సంఘంలో పాటలు కానీ భలేగా ఉన్నాయి. అది బాగుంది. ఆయన ఉంటాడు, నువ్వు ఆ సంఘంలోంచి ఈ సంఘంలోకి వచ్చావు, ఇప్పుడు మళ్ళీ బాప్తిసం తీసుకుంటేనే మా సంఘంలో అక్కడ ఒక బాప్తిసం. వింటున్నారా? జాగ్రత్తగా మనం వినేది ఇంతమంది అయినా లైవ్ ద్వారా అనేక మంది వింటున్నారు. మీరందరూ కూడా జాగ్రత్త ప్రియులారా. ఏదో సరదాగా సంఘాలు మార్చకండి, సరదాగా చర్చిలు మారకండి, స్వార్థం కోసం సేవకుల్ని ఇబ్బంది పెట్టకండి, మీ స్వార్థం కోసం సేవకులు మార్చకండి. జాగ్రత్త సుమా. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే. చూడండి, ఒకసారి నేను బాప్తిసాలు ఇస్తూ ఉన్నాను. బాప్తిసాలు ఇస్తూ ఉంటే ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు కూడా బాప్తిసం ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా మాది పలాని ఊరు, ఈ సంఘంలో ఇప్పుడు బాప్తిసం తీసుకున్న ఆమె మా బంధువు అండి, చూడ్డానికి వచ్చాను. ఓ పర్లే మంచిదని. బాప్తిసాలు చూస్తుంటే త్వరగా వచ్చి మనిషి మునిగిపోతుంటుంది, అయ్యగారు నాకు కూడా బాప్తిసమే. ఆ దురాత్మ నాకు అర్థమైపోయింది. ఎందుకు నీకు బాప్తిసం అన్నా? యేసు ప్రభు కోసం బాప్తిసం. యేసు ప్రభు కోసం నువ్వు బాప్తిసమా? నీ కోసం బాప్తిసమా? అది కాదండి. ఇంతకు ముందు ఎప్పుడో తీసుకున్నావా? 4 అయిపోయినాయి. మీరిస్తే 5వదండి. యేసయ్యకు పంచగాయాలి కదా, అదండి నా ఆలోచన. పో ఇక్కడి నుంచి ముందు. సైతానా, ఎన్ని బాప్తిసాలు తీసుకుంటావు? ఎన్ని సంఘాలు మారుతావు? ఎన్ని మందిరాలు మారుతావు? ఎంత సేవకుల్ని ఇబ్బంది పెడతావు? ఏమైనా ఆలోచన ఉందా నీకు? అదేంది, మేము వెళ్తే రండి మా సంఘానికి అంటారు కానీ ఎలాగనే వాళ్ళు లేరు. బాప్తిసం అనగానే తక్కువ తీసుకెళ్లి నీళ్ళలో ముంచే వాళ్ళు ఉన్నారు. కానీ ఇదేంటంటే మీరు కోపడతారు. అలాంటి బాప్తిసాలు మేము ఇవ్వం. మేము వాక్య ప్రకారంగా దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, రక్షణ ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, మందిరం ఒక్కటే, సేవకుడు ఒక్కడే. స్తోత్రం చెప్ప గట్టిగా. మనందరికీ సేవకుడు ఒక్కడే. తెలియదా నీకు సంగతి? నువ్వు చెడిదిగాక పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా చెడగొడతావా? దయ్యమా? ఈ సంఘంలో లేదు, ఆ సంఘంలో ఉంది, ఆ సంఘం లేదు, ఆ సంఘంలో ఉంది. ఇంకోటి తెలుసా? ఇప్పుడు చదివాను ఎబ్రీ పత్రికలో, సేవకులు దుఃఖపడితే నీకు నిష్ప్రయోజనము, నీకు ఏం ప్రయోజనం ఉండదు. జాగ్రత్త సుమా. సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి సంఘానికి ఒక హెచ్చరిక, ప్రతి సంఘానికి చెప్తున్న మాట ఇది. నేను సంఘాలు మార్చకండి. ఆ సేవకులు కొద్దిగా పాడగలరనో, లేకపోతే అందంగా ఉండగలరనో, డబ్బులు ఇస్తారనో, భోజనం పెడతారనో సంఘాలు మారకండి. మీ జీవితాలు పాడు చేసుకోకండి. వాక్య ప్రకారం ఒక్కటే, ప్రభు ఒక్కడే. ప్రియమైన దేవుని సంగమా, నీకు చిన్న లాజిక్ చెప్తాను మీకు. వివాహం చేసుకున్న తర్వాత, ఆ కన్యకకు వివాహం అయిన తర్వాత, ఆ పెళ్లి కుమార్తెకు భర్తలు ఎంతమంది ఉంటారు అమ్మా? ఆలోచించండి నా మాట. ఒక్కరే ఉంటారు కదా. వధువు అనబడేటువంటి ఈ సంఘానికి పెళ్లి కుమారుడు ఒక్కడే.
నువ్వు సంఘాలు మార్చినంత మాత్రాన, మందిరాలు మార్చినంత మాత్రాన, సేవకులను ఇబ్బంది పెట్టినంత మాత్రాన అందువల్ల నీకు నిష్ప్రయోజనమే కానీ ప్రయోజనం ఏమీ లేదు. ఆమేన్. ఏ ప్రయోజనం లేదు. ఆలోచించండి పిల్లారా. ఏమంటాం మనం ఒకవేళ భర్త అక్కడ ఉండగానే ఇంకొక భర్తను వివాహం చేసుకుంటే ఏమంటాం మనం? పరిశుద్ధురాలు అంటావా? నీతిమంతురాలు అంటావా? అనలేము. ఎందుకంటే ఈమె భర్త ఉండగానే మరొక వివాహం చేసుకుంది. బైబిల్ చెప్తుంది స్పష్టంగా, నువ్వు భర్త చనిపోతే చేసుకో, విడాకులు వస్తే చేసుకో, అది వేరే విషయం. ఇది సంఘము, వధువు అనేటువంటి సంఘం ఇది. ఈ సంఘానికి ఒక్కడే ఒక పెండ్లి కుమారుడు యేసు ప్రభు మాత్రమే, ఎవరు లేరు. ఈ సంఘంలో ఆ సంఘంలో మారినంత మాత్రాన నీ మాట మారదు, నీ ప్రవర్తన మారదు, నీ బుద్ధి మారదు, నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు. ఎందుకు ఉపయోగం నీకు? నిష్ప్రయోజనం. ఆలోచించాలి. ఈరోజు ఎన్ని మాటలు చెప్పాను మీకు? నేను ఇప్పుడు 3 చెప్పాను. 1, సమయాన్ని మనం పాటించాలి. 2, ఆత్మపూర్ణమై మనం పాటలు పాడాలి. 3వది, ప్రభుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఏది నీ సత్యం? ఎక్కడుంది నీ సత్యం? నువ్వు సత్యంగా ఆరాధిస్తున్నావా? యేసు ప్రభు తెలుసుకుంది ఇక్కడ, ప్రభు దగ్గరకు వచ్చింది ఇక్కడ, వాక్యం వినది ఇక్కడ, రక్షింపబడింది ఇక్కడ, బాప్తిసం పొందింది ఇక్కడ, బల్లలో మొదట చేయి వేసింది ఇక్కడ. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆరాధన అంటే అది ఆరాధన ఎలా అవుతుంది? సత్యమైతే నీలో. అసత్యవంతురాలు వాళ్ళు ఆరాధించిన ఆ ఆరాధన దేవుడు వినడం. ఒకే సంఘం. స్తోత్రం. ఇంకో విషయం చెప్పనా? ఒకానొకప్పుడుకి సర్వలోకములో ఉన్న సంఘాలన్నీ కూడా ఒక్కటే అయిపోద్ది. దాని పేరే సార్వత్రిక సంఘం. ఒక్కటే. ఇవాళ ఎవరో అక్క పిలిచిందని ఆ సంఘానికి వెళ్ళి, ఈ తమ్ముడు పిలిచాడని ఈ సంఘానికి వెళ్ళి, అక్కడ నాకేదో కొంచెం భోజనం దొరుకుతుంది వారం అని ఆ సంఘానికి వెళ్ళి, ఇక్కడ ఏదో నాకు కాస్త డబ్బు ఇస్తున్నారు ఆ సంఘానికి వెళ్ళి నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావు. తెలుసా నీకు? నీ ఆత్మ ఆరిపోతుంది. తెలుసా నీకు? ప్రభుతో నీకు సంబంధం తెగిపోతుంది. తెలుసా నీకు? తెలుసుకో. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు ప్రియులారా. 4వ మాట కూడా మీకు చెప్తాను. ఒక్క మాట చూద్దామండి. 4వ మాట అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. చూడండి అక్కడ ఏముందో. అపోస్తల కార్యములు 17-11 చూద్దాం ప్రియులారా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. 11వ వచనం, మీరు దెస్సలోనికలో ఉన్న సంఘము వారి కంటే గనులై ఉండిరి. స్తోత్రం చెప్ప గట్టిగా. ఈ సాక్ష్యం రావాలి. ఈ సాక్ష్యము విశ్వాసికి రావాలి, సంఘములో రావాలి, సేవకుల దగ్గర రావాలి, ప్రభు దగ్గర రావాలి. ఎవరి దగ్గర లేకుండా నువ్వు బయటికి వెళ్ళి అబ్బా నువ్వెంత బాగా పాడావు అనగానే ఈమె ఉబ్బి తప్పిపోయిపోయి, ఇక నా అంత సింగర్ లేరు, నా అంత పరిశుద్ధులు లేరు, నా అంత నీతిమంతులు లేరని విర్రవీగిపోతున్నావు. జాగ్రత్త. ఒక రోజు నువ్వు దేవునికి లెక్క చెప్పాలి, చెప్పి తీరాలి. చూడండి అక్కడ ఏముందో. ఇంకా మీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన ఈ వాక్యంలో సంగతులన్నిటినీ అవి ఎలాగున్నవో అవి ఉన్నవా, చెప్పినట్టే ఉన్నవా లేవా అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. స్తోత్రం చెప్ప గట్టిగా దేవునికి. ఏం చేశారు వాళ్ళు? సంఘాలు తిరగలేదు,
సంఘాలు విడిచిపెట్టలేదు, ఊరూరు తిరగలేదు, ఎక్కడంటే అక్కడికి వెళ్ళలేదు, భోజనం కోసం వెళ్ళలేదు, డబ్బుల కోసం వెళ్ళలేదు, మెప్పు కోసం వెళ్ళలేదు, అహం కోసం వెళ్ళలేదు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే పరిశుద్ధాత్మ పూర్ణులై దేవునికి సమయం ఇచ్చి ఆత్మ పూర్ణులై దేవుని సన్నిధిలో పాటలు పాడి ఎదుగుచ్చు. అలాగే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధిస్తూ. చూసారా పిల్లరా? ఇలాగా ప్రతిరోజు ఏం చేయాలి? నాలుగో మాట, లేఖనమును పరిశోధించాలి, చదవాలి. చదవగలిగిన వారు రోజు వాక్యం చదవాలి, చదవలేని వారు రోజు వాక్యాన్ని వినాలి, దేవుని మాటలు వినాలి. ఉందా అక్క నాకు చదువు రాదు కానీ ఈరోజు రిఫరెన్స్ చెప్పారు కదా కొన్ని పాస్టర్ గారు, అయ్యి ఎట్లుండే అసలు నిజమా కాదా చూద్దాం అక్క అనేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు లేరు పిల్లరా. ఇప్పుడు ఎవరున్నారు అంటే వాక్యముతో పని లేదు, ప్రార్థనతో పని లేదు, ప్రభువుతో పని లేదు, సంఘముతో పని లేదు, సేవకునితో పని లేదు, బాప్తిస్టుతో పని లేదు, రక్షణతో పని లేదు, ప్రభు మందిరంతో కూడా పని లేదు. ఇప్పుడు ఎవరు మెచ్చుకుంటే అక్కడికి వెళ్ళాలి వాళ్ళు. జాగ్రత్త, చింపిని ఇస్తరైపోతావు నువ్వు. రేపు ఏమైపోతావు? చిరిగిపోయిన ఇస్తరి. తెలుసా నీకు? ఆ కొమ్మకు తలిగి ఏ కొమ్మ కాకుండా పోతుంది. దేవుని ఆత్మతో నింపబడిన నీవు పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని సన్నిధిలో ఎక్కడ రక్షింపబడ్డావు, ఎక్కడ బాప్తిసం పొందావు, ఏ సేవకుని దగ్గర నేర్చుకున్నావు, దేవుడు ఎక్కడ నిన్ను స్థిరపరిచాడు అక్కడ స్థిరంగా ఉండు. నన్ను రాత్రి కనబడి కల్లో ఈ సంఘం కాదు కానీ ఆ సంఘానికి వెళ్ళమన్నాడు. చెప్తాడా ప్రభు నీకు? చెప్తాడా ప్రభు? ఈ సంఘం వదిలిపెట్టి ఆ సంఘం వెళ్ళమన్నాడా? ఈ సంఘం మంచిది కాకపోతే, ఈ సంఘంలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వెలా రక్షించబడ్డావు, నువ్వెలా బాప్తిసం పొందుకున్నావు, నువ్వెలా బల తీసుకుంటున్నావు? ఆలోచించు. ఆత్మను నయవంచనతో పాడు చేసుకుంటున్నారు ఈనాడు దినాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇప్పుడు నేను 4 మాటలు చెప్పాను. 4వ మాట, ఎప్పటికప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయాలి అమ్మా? పరిశీలన చేయాలి. నేను వాక్యం చెప్తున్నాడు. ఈ చెప్పే వాక్యము బైబిల్లో ఉందా లేదా? ఇది నేను ఒక విషయం చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. వాక్యమే దేవుడు, ఇంకెక్కడ లేడు ఆయన. స్తోత్రం చెప్పు గట్టిగా. అమ్మా స్తోత్రం చెప్పు, నువ్వు కూడా గట్టిగా చెప్పక్క. అమ్మా దేవుడు ఎక్కడున్నాడు? ఆ సంఘం ఈ సంఘం కాదు. ఏ సంఘములో దేవుని వాక్యం అయితే ఎత్తబడి నువ్వు రక్షింపబడ్డావో అక్కడే దేవుడు ఉన్నాడు. స్తోత్రం. రక్షింపబడిన సంఘం సేవకుడు కన్నీళ్లు విడిచి, సేవకురాలు కన్నీళ్లు విడిచి ఉపవాసాలుండి ఆ ఆత్మ కోసం పాటుపడి రక్షణలోకి నడిపించుకుంటే ఈ మందిరంలో దేవుని ఆత్మ లేదంట, ఆ మందిరంలో ఉందంట. అర్థమైందా నేను చెప్పేది నీకు? ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా 7-8 మంది పోగయ్యారు అయ్యా ఈ మధ్య. 6 నైట్ ప్రాంతం వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వాక్యమైనా నేర్చుకుంటున్నారు. చెప్తే ఏం చెప్పారంటే రాత్రి ఏదో బాగానే చెప్పారంటారు. ఏంటి అంటే ఆలోచించండి ప్రియులారా, ఆత్మలు చంపేసుకుంటున్నారు మీరు. దేవుని వాక్యమే దేవుడు. వాక్యం ఎక్కడుంటే అక్కడే నా ప్రభు ఉన్నాడు. స్తోత్రం. ఆయనకు పక్షపాతం లేదు. ఆ సంఘములో 10,000 మంది ఉన్నారు, అక్కడ ఉంటారని లేదు ఆయనకి. నా నామములో 2 లేక 3 కూడి ఏం చేయాలి? ఏకీభవించి ప్రార్థించాలి. ఏకం అంటే అందరూ ఒకటవ్వాలి. 2 3 ఒకటిగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఎక్కడుందండి? ఈరోజు లేచిన దగ్గర నుంచి అక్క అక్కడికి వస్తావా, వారం భోజనం ఉంది, ఇల్లు ఇక్కడికి వస్తావా, అసలు ఏం లేదు, ఊరికి గంతులేస్తున్నారు. ఎందుకు గంతులేయటం? నువ్వు నీ ఆత్మ గంతులేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీ ఆత్మ గంతులేయాలి. దేవుని కోసం ఆనందపరచబడాలి. ప్రియ సోదరి, జాగ్రత్తగా ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా మాటికి తప్పిపోతే అది కరెక్ట్ కాదు. ఇవాళ ఎలా ఉన్నారంటే, అమ్మా ఒక సంఘం వదిలిపెట్టి ఇంకొక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే ఇంగ్లీషు రాని కుక్కలాగా ఉంటారు. జాగ్రత్త అన్నమాట. వినాలి. ఇంగ్లీషు రాని కుక్క
తెలుగు సరిగా తెలియని కొత్త పెళ్లి కూతురులాగా ఉంటారు. అదేంటి అయ్యగారు అది అర్థం కావట్లేదు అంటే చెప్తా మీకు, నేను చెప్తాను. సంఘం మార్చిన వాళ్ళు, వేరే సంఘంలోకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ విధానం ఎలాగుంటుందంటే ఇంగ్లీషు రాని కుక్క, రెండోది తెలుగు రాని పెళ్లి కూతురు అంట, వీళ్ళిద్దరంట. ఏంటి అంటే ఒకసారి పట్నంలో ఉన్న అమ్మాయిని పల్లెటూరికి పెళ్లి చేసి వాడు కొడుకు తెచ్చుకున్నారు. కుమారుడికి పెళ్ళి అయిపోయింది, పట్నంలో చదువుకుంది, పట్నంలో ఉన్న ఆమె దగ్గరికి వచ్చింది. అక్కడేముండేది, అక్కడ పాపం చదువుకుంది చక్కగా, ఇంగ్లీష్ ఉంది, అక్కడ పుట్టింది, అక్కడే పెరిగింది, అక్కడే నేర్చుకుంది. పాపం మరి ఏం చేస్తుంది, అత్తగారింటికి వచ్చింది. అత్తగారింటికి వస్తే ఈ అత్తగారింటి దగ్గర పల్లెటూరు కదా, ఊర కుక్కలు ఉంటాయి. ఊర కుక్కలు, ఊళ్ళో తిరిగే కుక్కలు, ఊరగా తిరిగే కుక్కలు, అవి ఊరకనే తిరుగుతూ ఉంటాయి, గల్లీ తిరుగుతూ ఉంటాయి, బజారు తిరుగుతూ ఉంటాయి, ఇంటికి తిరుగుతూ ఉంటాయి. వాటికి ఎక్కడైనా అవకాశం వస్తే దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ ఊర కుక్క ఏం చేసింది, ఆడ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అలాగ వస్తూ ఉందంట. ఈ కొత్త పెళ్లి కూతురు బట్టలు తీసుకొని తీగ మీద బట్టలు ఆరేస్తుంది, బయట రోడ్డు పక్కన బట్టలు ఆరేస్తుంటే ఈ కుక్క చూసింది. కుక్క చూసి, అరే మా ఊర్లో ఎప్పుడు అమ్మాయి, అసలు మా ఊళ్ళో ఎప్పుడు కనపడలేదే, అసలు ఎవరి అమ్మాయి, ఏదో ఒక రకంగా ఉంది, మోడల్గా భలేగా ఉంది అని ఆ కుక్క ఎదురు నిలబడి చూస్తావు. ఏమనుకుందంట, ఖచ్చితంగా ఈ కుక్క నా కోసం వచ్చింది, నన్ను కరవడానికి వచ్చింది, దీన్ని ఎట్లా పంపించాలని ఏమొచ్చిన భాషలో ఏమంటుంది, ఏ డాగ్ గో, ఏమంటుంది, ఏ డాగ్ గో. దానికేం తెలుస్తుంది, అదేదో తిడుతుందని చెప్పి నన్నేమో అంటుందిరా, ఇది ఎక్కడ అసలు ఈ ముఖం కనపడలేక ఇంతవరకు ఇప్పుడే కొత్త కనపడింది. కొత్త సంఘాల్లోకి మారి వెళ్తే నీ బ్రతుకు కూడా అలాగనే ఉంటుంది, జాగ్రత్త. నీకెవరు గుర్తించరు నిన్ను, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నా లేకపోతే MBA చదివినా సంఘం మారావంటే నువ్వు గల్లీలో తిరుగుతున్నటువంటి ఆ కుక్కతో సమానం. ఏమంటుందంట, ఏయ్ డాగ్ గో, పోద్ది. దానికి అర్థమైందా? అదేమో పళ్ళు గిలిచి అంటుంటే ఏం భయపడిపోయి ఏ డాగ్ గో, ఎందుకు పోతుంది? వాళ్ళ అత్త పరిగెత్తుకొని వచ్చిందంట, వాళ్ళ అత్తయ్య పరిగెత్తుకొని వచ్చిందంట. అమ్మా ఏంటి అంటే, చూడత్తయ్య ఎంత చెప్పినా ఇది నా మాట వింటలేదండి. ఏం చెప్పావమ్మా? నేను ఇలా చెప్పాను అత్తయ్య, ఏ డాగ్ గో. ఇంగ్లీష్ వచ్చిందా కుక్కకి? పనికి మారిందారా కుక్క? ఇంగ్లీష్ వచ్చిందా? అది ఊర కుక్క. ఏ కుక్క? ఊర కుక్క. అది ఊళ్ళో ఊరక పని బాట లేకుండా తిరిగే కుక్క. అది ఒక సాటు ఉండేది కాదు, అది ఒక సాటు స్థిరంగా ఉండేది కాదు, అది ఊర కుక్క. పెంపుడు కుక్క అయితే ఒక ఇంట్లోనే ఉంటుంది, ఒకళ్ళ దగ్గరే ఉంటుంది. ఇది ఊర కుక్క. దానికి ఇంగ్లీష్ ఏమొచ్చుద్ది, పరిశుద్ధాత్మ భాష ఏమర్థమైంది దానికి, దేవుని మాటలు ఏమర్థమైతే దానికి. నువ్వు చక్కగా చదువుకున్న దాన్ని ఇంగ్లీష్లో చెప్తున్నావు మంచిదే, కానీ అది ఊర కుక్క, దానికి అర్థం కాదు అని అందంట. ఏయ్ అనగానే వెళ్ళిపోయి. చూసారా మరి? నీ సంఘములో, నువ్వు ఎదిగిన సంఘములో, నువ్వు పుట్టి పెరిగిన సంఘములో, నువ్వు బాప్తిసం పొందిన సంఘములో దేవుడు తన సేవకుని ద్వారా నీకు నేర్పించిన వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు కథలను కూడా కథలు. స్తోత్రం. కదల్చబడవు, నువ్వు కదల్చబడవు. చూడండి, ఒక్క చివరి మా 5వ మాట. ఎన్ని మాటలు చెప్పారు? 4 చెప్పారు, 5వ మాట చెప్తానండి. చూడండి ప్రియమైన వాళ్ళారా, కొరింథీయులు మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 16:1 వచనం చదువుకుందాం. జాగ్రత్తగా రండి. మొదటి మాట ఏమో సమయాన్ని వినండి, పాటించాలి. 2వ మాట ఆత్మ పూర్ణులై పాటలు పాడి దేవుడిని మహిమపరచాలి. 3వ మాటను చెప్పింది, ప్రభువుని ఆత్మతో సత్యం. సత్యం లేకుండా మళ్ళీ నువ్వు ఎంత ఆరాధించినా, ఎగిరి గంతులు ఇచ్చినా,
ఇంగ్లీష్ మాట్లాడినా, హిందీ, మరాఠీ మొత్తం కలిపి మాట్లాడినా ఉపయోగం ఏమీ లేదు. ఏముండాలంటమ్మా? సత్యము. నీ ఆత్మలో ఒక సత్యం ఉండాలి. అడగవాను ఒక చిన్న మాట చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తాను. నువ్వు ఒకవేళ నీ తండ్రిని విడిచిపెట్టి వేరే స్థలానికి వెళ్ళి అక్కడ ఎవరినో ఒకరిని మమ్మీ, డాడీ అని పిలుచుకుంటూ చక్కగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ నువ్వు ఉన్నావంటే తెలిసిన వాళ్ళు నిన్నేమంటారు? ఏమంటారు? నీ ఉన్న తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా లేవు, వాళ్ళని ప్రేమించలేదు, వారితో ఉండలేదు, స్థిరంగా ఉండలేదు. ఇల్లు వదిలిపెట్టి ఇల్లు మారావు, సంఘాన్ని వదిలిపెట్టి సంఘాన్ని మారావు, మందిరం వదిలిపెట్టి ఇంకో మందిరం మారావు, సేవకుని వదిలిపెట్టి ఇంకో సేవకుడి దగ్గరికి వెళ్ళావు. ఏంటి నీ భక్తి? నీ సత్యం ఏంటి? అక్కడికి వెళ్ళి గంతులు వేసుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా, మాట మాటకి చప్పట్లు, మాట మాటకి ఎగురుళ్ళు, మాట మాటకి దూకుళ్ళు. ఏంటండి ఇది? ఆత్మేది? ఆత్మతో సత్యముతో ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. తర్వాత మాట అమ్మా ఏం చేయాలి తెలుసా? లేఖనములు పరిశీలించుకో, దేవుని వాక్యాన్ని పరిశీలించుకో, నువ్వు చెప్పబడిన వాక్యం ఏముందో చూసుకో. నీకు తెలియకపోతే నీ ప్రక్కన సహోదరుని అడిగి తెలుసుకో. నీకు వాక్యం తెలియదు, వాక్య సారాంశం తెలియదు, అది ఏముందో తెలియదు. ఈ సంఘం బాగలేదా? ఈ సంఘంలో వాక్యం లేదా? ఈ సంఘంలో పరిశుద్ధ ఆత్మ లేడా? నువ్వు వెళ్ళిన సంఘానికి ఉన్నాడా? ఎంత మోసం అది! సైతాను మోసం చేస్తుంది, లోకాన్ని సైతాను మోసం చేస్తుంది ప్రియులారా. ఒకవేళ ఇప్పుడు దేవుని వాక్యమునికి వినబడకపోయినా, దేవుని వాక్యమునిలో ఫలించకపోయినా, దేవుని వాక్యమునిలో ఫలం ఇవ్వకపోయినా ఒకనొక రోజు నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఏం చెప్తావు? ఏం చెప్తావు? నువ్వు రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవదూతలు నీ గ్రంథాన్ని తీసి ఎక్కడ రక్షించబడ్డావంటే ఏం చెప్తావు? 3వ సంఘంలోనా? ఎక్కడ బాప్తిసం పొందావంటే ఏం చెప్తావు? 4వ సంఘంలోనా? దేవుని ఆత్మ పూర్ణులుగా వాక్యం ఎక్కడ చదువుతున్నావంటే 5వ సంఘంలోనా? అసలు నీకు ఎక్కడుంది స్థిరం? పిల్లరా జాగ్రత్త సుమా. నేను మీకు చెప్పే మాట ఇక్కడ మొదటి కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రిక 16వ అధ్యాయము ఇక్కడ 2వ వచనంలో మంచి మాట ఉందండి. ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. స్తోత్రం. ఏముందమ్మా? లేదా? ప్రతి ఆదివారం లేదా? ఇక ఆ తర్వాత మనం దేవునికి సమర్పించే విషయం పక్కన పెడదాం. ఇక్కడ 5వ మాట ఏంటంటే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒక వారం ఒక మందిరం, ఒక వారం ఒక మందిరం, ఇంకొక వారం ఇంకొక మందిరం. పక్కోళ్ళ ప్రోత్సాహంతోనో, పక్కోళ్ళు నీకు చెప్పే మాటలు వినో, బంధుత్వంతోనో, రక్త సంబంధులతోనో, లేకపోతే స్నేహితుల ద్వారాగానో, లేకపోతే ఇంకా నీకు ఇష్టమైనటువంటి విధంగా నువ్వు మారిపోతే నువ్వు నిజమైన విశ్వాసవి కావు, నిజమైనటువంటి విశ్వాసవి కావు, విశ్వాసరాలివి కావు. దేవుడిని విడిచిపెట్టాడు అప్పుడే. దేవుని ఆత్మర్యం లేదు. ఎక్కడుంది సత్యం? నువ్వు ఎగిరి ఆరాధించినంత మాత్రాన, చప్పట్లు కొట్టి గంతులేసినంత మాత్రాన నీలో సత్యముందా? ఒప్పుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరులారా, ఒకవేళ అలాంటి పొరపాటు మీరు ఎప్పుడైనా చేస్తుంటే సరిదిద్దుకో. రేపు పరలోకంలో నీకు ఒక ఉన్నతమైన కృపనిస్తాడు దేవుడు. ఆ చక్రంలో దాచిపెట్టేవాడు వాడు తెలియడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుకుంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ 1 సంవత్సరం, ఆడొక 2 సంవత్సరాలు ఉండి 3వ సంఘంలోకి వెళ్తే అక్కడ ఎక్కడ ఊరకొక్క, దానికి ఇంగ్లీష్ అర్థం కాదు, దేవుని ఆత్మ అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదు, ఇంగ్లీష్లో ఏం చెబుతో తెలియదు, పరిశుద్ధాత్మ భాషలు అసలు అర్థం కాదు. ఆలోచించు ప్రియులారా, జాగ్రత్త సుమ. ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
ఒకవేళ అలాంటి పొరపాటు ఏదైనా ఒకవేళ మీ జీవితంలో ఉంటే, నువ్వు సంఘం మారి ఉంటే, మందిరం మారి ఉంటే, సేవకుని మార్చుంటే సరిదిద్దుకో. అతిక్రమ దాచిపెట్టి వాడు వర్తిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. నువ్వు ఎవరివైనా సరే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నేను ఇంకా 5 మాటలతోనే ముగిస్తాను సార్. ఒకటి, నెంబర్ 1, సమయాన్ని పాటించాలి. నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి. దేవుని సమయం దొంగతనం చేస్తావా? ఎవరిచ్చారు నీకు హక్కు? నీ యొక్క సమయం అది కాదు, దేవుని సమయం. ఒకటి, సమయాన్ని పాటించాలి. నేను చూస్తూ ఉంటానండి, పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళు ఇంట్లోనే తలదూతుంటారు, చీర కడుతూ ఉంటారు. మగోళ్ళు అయితేనేమో కూర్చొని పళ్ళెంలోకి వేసుకొని తింటుంటారు. ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు వెళ్తావు ఆరాధనకి నువ్వు? వాళ్ళు తీరా అంతా అయిపోయి సగం వాక్యం అయిపోయినాక అప్పుడు వెళ్ళి కూర్చొని ఆమేన్ తండ్రి నీకు స్తోత్రం. ఏంటి నీ ఆత్రం? ఎవరు చెప్పారు నీకు? జాగ్రత్త సుమ, సమయాన్ని పాటించు. నెంబర్ 2, ఆత్మపూర్ణులై. ఏ ఆత్మ అండి? దేవుని ఆత్మతో నింపబడి, ప్రభువా ఈరోజు పునరుత్థాన దినం ఆదివారం, ఇది నీదే, నిన్ను ఆరాధించే రోజు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభుని అడిగి అప్పుడు మనం ఆరాధించుదాం. నెంబర్ 3, మూడోది, దేవుణ్ణి మనం ఒకటి ఆత్మతోనూ, ఇది ఇంకో ప్రసంగం ఉంది, తర్వాత చెప్తారు. ఎప్పుడైనా మరొక ప్రసంగం ఉంది, చెప్తాను తర్వాత. సత్యముతో నువ్వు ఆరాధించడం నేర్చుకో. మోసముతో, అబద్ధంతో, అన్యాయంతో, అక్రమంతో నువ్వు ఆరాధిస్తే అది పరిశుద్ధమైన ఆరాధన ఎలా అవుతుంది? అక్కడ నువ్వు మోసం చేసినటువంటి నీ సంఘం, నువ్వు మోసం చేసిన నీ సేవకుడు, నువ్వు మోసం చేసినటువంటి వాళ్ళు ఏడుస్తుంటే ఇక్కడ నువ్వు ఆరాధిస్తే అది ఆత్మతో ఆరాధించడం కాదు, సత్యమైన ఆరాధన కాదు. ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త. తర్వాత 3వ మాట, చెప్పబడిన వాక్యాన్ని ఖచ్చితంగా నువ్వు పరిశీలించాలి. స్తోత్రం. ఆ సంఘములో వాళ్ళు అదే చేశారండి. దశలోనిక సంఘములోనే కాకుండా, ఒకసారి చదవండి మళ్ళీ ఆ మాట, ముగిస్తాను నేను. ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము 17-11 అపోస్తుల కార్యములు. ఈ మాట ఒకసారి జాగ్రత్తగా వినాలి మీరు. నేను మళ్ళీ మీకోసమే చదివిస్తున్నాను. చదువు 17-11 దగ్గరికి రమ్మా. నేను ఇంకొక మాట చెప్తాను మీకు. కొంచెం పైకి వెళ్తే, సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. మరి దేవుని మందిరంలో చెప్తున్నారు, వారికి అనుభవం ఉంది. అక్కడెక్కడ చాలా అనుభవం ఉంది పౌలు గారికి. అందుకు ఆయన ఏం చెప్తాడంటే, వీరు దశలోనికలో ఉన్న ఆ సంఘము వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును విని అంగీకరించి పౌలును శిలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములో పరిశోధించుచూ వచ్చింది. ఆమేన్. వెళ్ళి ఈ సంఘంలో నుంచి ఇంకో సంఘంలోకి వెళ్ళి అక్కడ వాక్యం ఏం లేదండి, అసలు అక్కడ వాక్యం లేదు. అక్కడ ఏ వాక్యం నీకు కావాలి అడిగావా? సేవకుడిని అడిగి తెలుసుకున్నావా? నీ డౌట్ తెలుసుకున్నావా? అసలు నువ్వు వాక్యమే చదవు, వాక్యం అనుభవమే లేదు. ఎక్కడ 10 మంది 20 మంది 100 మంది కనపడితే అక్కడ ఒక ఉత్సాహం, అది శరీరానికి వచ్చేటువంటి ఉద్యమే కానీ ఆత్మకు వచ్చే ఉద్యమం కాదది. జాగ్రత్త. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడండి. 4వ మాట, చక్కగా వాక్యాన్ని చదివి అంగీకరించి పరిశోధించు వాక్యాన్ని. 5వది, ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది అది ఖచ్చితంగా మనం చేయాలి. ఏముందమ్మా అక్కడ? 16:2 1 కొరింథీ పత్రిక. ఒకసారి ఇంకేముందో చూద్దామండి, చూసి ముగించుకుందాం.
పరిశుద్ధుల కొరకైన సందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీకును చేయుడి. మీరు కూడా చేయండి. నేను వచ్చినప్పుడు మీరు చందాను పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్తిలిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరు యోగ్యులని ఎంచిరో పత్రికలు ఇస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును, ఉపకారం కొరకు మీరు ఇచ్చినటువంటి ఆ ద్రవ్యమును, ఆ కానుకలను, ఆ భాగములను నేను తీసుకొని వెళ్ళి ఎక్కడికండి? యెరూషలేమునకు పంపు. యెరూషలేం అంటే ఏంటి? దేవుని మందిరం. ఎక్కడికి వెళ్ళాలని కానుక? ఎక్కడికి వెళ్ళాలి దశభాగం? ఎక్కడికి వెళ్ళాలని దేవునికి ఇచ్చేదంటే మందిరంలోనికి వెళ్ళాలి, మందిరపు నిధిలోనికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆస్వాదించబడతావు, అప్పుడు నువ్వు అభివృద్ధి పరచబడతావు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళకుండా ఏదో ఒకసారి వెళ్ళి ఏదో అక్కడ కాస్త కనబడి ఇంటికి వచ్చి నేను భక్తుని భక్తురాలంటే అది దేవుని ఆత్మ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. సరి చేసుకో, సరిదిద్దుకో. ఒకవేళ ఎన్ని సంఘాలు మారి ఉంటే తప్పని ఒప్పుకొని మళ్ళీ నీ తండ్రి సంఘము, తండ్రి అయిన దేవుడు నిన్ను ఎక్కడికి పంపించాడో, ఎక్కడ నిలబెట్టాడో, ఎక్కడ రక్షించాడో, ఎక్కడ బాప్తిసం ఇచ్చాడో, ఎక్కడ ప్రభు నిన్ను స్థిరపరిచాడో అక్కడికి వెళ్ళు. నువ్వు మళ్ళీ బాగుపడతావు, నువ్వు ఆశ్రయించబడతావు, నువ్వు దీవించబడతావు. ఈ మాటలు నీ హృదయంలో దాచుకొని ఖచ్చితంగా అనుసరించి మేలు పొందుతురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాకరికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఈ దినములో ఒక 5 మాటలు మాకు మీరు నేర్పించారు తండ్రి. అవును నాయన, సమయమును ఇవ్వలేనటువంటి ఓ ప్రభువా భక్తులు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఆత్మ పూర్ణులై ప్రభు ఆత్మతో పాటలు పాడి నిన్ను మహిమపరిచేవారు తక్కువైపోయారు. అలాగనే ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేవారు లేరు. సత్యముతో నిన్ను ఆరాధించాలి ప్రభువా. ఏది వల్ల సత్యమని పరిశీలించుకునే మనసు వారికి దయచేయి. అలాగనే తండ్రి, నీ లేఖనమును తండ్రి నా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నీ లేఖనమును ఖచ్చితంగా వారు వినేవారిగా చేయండి. ఆ విన్నటువంటి నీ లేఖనమును చక్కగా చదివి అనుసరించి తెలుసుకొని నిన్ను వెంబడించేవారిగా సంఘము అభివృద్ధి కొరకు వారు అక్కడ నిలిచేవారిగా చేయండి. అలాగనే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి మీరిచ్చిన కొలది ప్రభువా మేము నీ సేవ కొరకు, పరిశుద్ధ పరిచర్య కొరకు, పరిశుద్ధమైన దేవుని సేవ కొరకు మేము ఇస్తున్నప్పుడు ప్రభువా అది కేవలం నీ మందిరము నిధిలోనికి రావాలని మీరు మాకు తెలియజేస్తున్నారు కనుక తండ్రి, ఈ విషయాల్లో ఎవరైనా తండ్రి లోటు కలిగి ఉంటే, ఒకవేళ తండ్రి నా ప్రభువా వీటన్నిటిలో విరుద్ధంగా ఉంటే వారిని సరిచేయి, చక్కపరచు, నీ సన్నిధిలో స్థిరపరచు. అన్ని విషయాల్లో వారిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం యుగాయుగములు మనకును మన కుటుంబములకును ఈ సేవ పరిచర్య అంతటికి కూడా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.